దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా నీ జీవితంలో ఎందుకు కార్యాలు ఆలస్యం అవుతున్నాయి కదా? దేవుణ్ణి ఎంతగానో మనం ప్రేమిస్తున్నాం, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, కానీ మనము కూడా దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాం. అయినా కూడా నీ జీవితంలో ఎందుకు కార్యాలు ఆలస్యం అవుతున్నాయి? ఒక యొక్క పరిస్థితిని మనం చూద్దామండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా బెతనియాకి వచ్చినప్పుడు, ఆ ఊరికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఆ ఊరికి వచ్చినప్పుడు ప్రభువు ఎప్పుడు కూడా మార్తా, మరియా, లాజరు వాళ్ళ ఇంటిలోనే ఉండేవారు. అక్కడ వాళ్ళందరూ అనేవారంట, లాజరు యేసుక్రీస్తు వారు ఇద్దరు కూడా స్నేహితులు అని అనేక మంది అనేవారు, ఎప్పుడు కూడా ఉండేవారు. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చిన కానీ యేసయ్య ఆ యొక్క లాజరు బాగలేకుండా ఉంది అని చెప్పినప్పుడు యేసయ్య రాలేదు. ఆయన చనిపోయినప్పుడు యేసయ్య రాలేదు. ఆయనకి సమాధి కార్యక్రమం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు లేరు కదా. కానీ అక్కడ వాళ్ళందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు లాజరు యొక్క స్నేహితుడు, లాజరు యేసుక్రీస్తు వారు స్నేహితులు అని అందరికీ తెలుసు. కానీ దేవుడు అక్కడ లేరు కదా. కానీ దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా నీ జీవితంలో కార్యం ఎందుకు లేట్ అవుతుంది అని అనుకుంటున్నావు కదా. అక్కడ వదిలేశారా? ప్రేమిస్తున్నాడు దేవుడు, యేసయ్యను ప్రేమిస్తున్నాడు, లాజరు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. కానీ అక్కడ ఏ కార్యక్రమానికి ఏ సమస్య వచ్చినప్పుడు దేవుడు అక్కడ లేరు. కానీ ఏం జరిగిందో మనందరికీ తెలుసు కదా. తిరిగి లేవబడ్డాడు కదా. మనము కూడా నేను దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నానే అని అనుకుంటావు, కానీ దేవుడి చిత్తంలో, ఆయన సమయంలో, ఆయన యొక్క ప్రణాళికలో మనకు కార్యం జరిగితే ఆ తరువాత తిరిగి లేచిన తరువాత అనేక మంది లాజర్ని చూసి దేవుని యందు నమ్మిక ఉంచారంట. అనేక మంది తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు ఎక్కడికైతే ఆ యొక్క ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నారో అప్పుడు లాజరు కూడా ఉండేవాడు. ఆ లాజర్ని చూసి యేసుక్రీస్తు వారిని అనేక మంది నమ్మారంట. చూసారా? అనుకున్న దానికన్నా గొప్పగా దేవుడు ఒక సాక్షిగా నిలబెట్టాడు కదా. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా కూడా నా జీవితంలో ఎందుకు కార్యాలు ఆలస్యం అవుతున్నాయి అని అనుకుంటున్నా. నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో ABCD చూద్దామండి. ఏ చూసినట్లయితే దేవుడు మహిమ పొందడం కొరకు ఆలస్యం అవుతుంది కదా. యేసుక్రీస్తు వారు ఎక్కడో వేరే ప్లేస్లో ఉన్నారు, యోర్దాను దగ్గర ఉన్నారు. ఇక్కడ బెతనియాలో మార్తా, మరియా వారి తమ్ముడైన లాజరు చనిపోబోతున్నాడు, రోగి అయి ఉన్నాడని కొంతమందిని యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపించి ఆ యొక్క మాటను ఆయనకు చెప్పారు. అయ్యో యేసయ్య, నీ యొక్క స్నేహితుడు చావు బతుకుల్లో ఉన్నాడు, రోగి అయి ఉన్నాడని చెప్తే యేసయ్య ఏమన్నారో తెలుసా? ఒక వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 3 నుంచి 6 వరకు. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభా ఇదిగో నీవు ప్రేమించుచున్న వాడు రోగి అయి ఉన్నాడని అతని వద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను కదా. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే అది మరణం కొరకు కాదు, దేవుడు మహిమ పొందాలి. ఆ యొక్క సమస్య ద్వారా నీ యొక్క జీవితంలో, నా జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్య ద్వారా దేవుడు మహిమ పొందాలి. కాబట్టి ఈ యొక్క సమస్యను మనం కలిగి ఉన్నాం. నా జీవితంలో ఎందుకు ఆలస్యం అవుతుంది అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు చెప్తున్నాడు అది ఆలస్యం కాదు, నా మహిమ కొరకు నేను కార్యం చేసి నీ జీవితంలో నేను ఎవరో, నువ్వు నా మీద ఎంతగా ఆధారపడ్డావో, ఎన్ని అవమానాలు పొందావో వాటన్నిటికీ నేను సమాధానం చెప్తాను అని ఈరోజు మన దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఎంత గొప్పతో కదా. ఆలస్యం ఎందుకో తెలుసా? దేవుడు మన జీవితంలో మహిమ పొందడం కోసం. ఆలస్యం ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని చూసినప్పుడు అనేక మంది వీరి స్థితి మారదు అని అనుకున్నాం, వీరి స్థితి ఇంకా జీవితాంతం అంతే, చనిపోయే వరకు వీరి స్థితి ఇంతే అని అనుకున్నాం. కానీ ఆ వీరు దేవుడి మీద ఆధారపడ్డారు, కార్యం జరగట్లేదు, ఆలస్యం అవుతుంది అని అనుకున్నాం. ఇంకా ఆ దేవుడు కూడా వీళ్ళ జీవితంలో ఏమీ చేయలేడు అనుకున్నాం. కానీ గొప్పగా అనుకున్న దానికంటే గొప్పగా చేసి ఆ దేవుడే ఈ గొప్ప కార్యాన్ని చేశారని మన పేరు కన్నా ముందు దేవుడు పేరు చెప్పేటట్లుగా దేవుడు మన జీవితంలో
మహిమపరచబడతాడండి. దేవుడు మన జీవితంలో మహిమపరచబడతాడు. దేవుడు అదే మనకు చెప్తున్నారు. ఆలస్యం ఎందుకు? దేవుడు మహిమపరచబడడం కోసం. బి చూసినట్లయితే ఊహించిన దానికంటే గొప్పగా ఆశీర్వదింపబడతావు. వాళ్ళు మార్తా మరియా యేసయ్య నువ్వు ప్రేమించుచున్న లాజరు రోగి ఉన్నాడు అని వర్తమానం పంపారు. వాళ్ళు ఏమనుకున్నారంటే యేసయ్య ఉన్న పాటున వచ్చేసి బెతనియాకి వచ్చి, యేసయ్య ఉన్న స్థలానికి బెతనియాకి ఎంత దూరమో తెలుసా అండి? కేవలం 2 మైళ్ళ దూరమే. అంటే 2 మైళ్ళ దూరము మాత్రమే ఉంది. అంటే 2.5 కిలోమీటర్లు మాత్రమే దూరం. అంత దూరంలో ఉన్నా కూడా యేసయ్య రాలా. వాళ్ళు అనుకున్నారు, రాగానే ఎంతో మందిని స్వస్థపరిచాడు కదా, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కదా, మా తమ్ముడు రోగి అయి ఉన్నాడు కదా, అతన్ని కూడా లేపుతారని వర్తమానం పంపారు. కానీ దేవుడు రాలా. కానీ ఏం జరిగింది? ఊహించిన దానికంటే చనిపోయారు, సమాధి చేయబడ్డారు. 4 రోజుల తరువాత దేవుడు ఒక మనిషిని పిలిచినట్లుగా లాజరు బయటికి రా అన్నప్పుడు ఆ యొక్క వస్త్రాలు, ఏదైతే ఆ సమాధిలో చుట్టబడిన వస్త్రాలు, ఆ వస్త్రాలతోనే లాజరు బయటికి రావడం జరిగింది కదా. అంటే వారు ఊహించారు అప్పుడే కార్యం జరుగుతుందని. కానీ ఊహించిన దానికంటే గొప్పగా చనిపోయినా కూడా ఈ యొక్క దేవుడు లేపగలడు అని ఊహించిన దానికంటే గొప్ప కార్యాన్ని దేవుడు వారి జీవితంలో చేసి చూపించాడు కదా అండి. ఎంత గొప్ప కార్యం కదా. నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నా జీవితంలో దేవుడు ఈ యొక్క సమయంలో కార్యం జరిగిస్తే బాగుండు, ఈ యొక్క జాబ్ ఇస్తే బాగుండు, ఈ యొక్క సమయంలో నాకు ఆరోగ్యాన్ని ఇస్తే బాగుండు, ఈ యొక్క సమయంలో నాకు వివాహం జరిగితే బాగుండు అని అనుకుంటావేమో. కానీ దేవుడు తగిన సమయంలో చేసినట్లయితే లాజర్ని చూసి అనేక మంది దేవుడి మీద నమ్మకం ఉంచారంట. నా సాక్ష్యం ద్వారా అనేక మంది ఇంత గొప్ప దేవుడా అని తెలుసుకునేటట్లు దేవుడు చేస్తారు. ఇంత గొప్ప దేవుడా అని అనేక మంది ఆశ్చర్యపోయేటట్లు, అనేక మంది ఆయనను అనేక మంది దేవుడి దగ్గరకు వచ్చేటట్లు నీ జీవిత సాక్ష్యాన్ని దేవుడు ఉపయోగించుకుంటాడు. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే దేవుడు ఎవరో నువ్వు తెలుసుకుంటావు కదా. యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయారు అని తెలిసిన తర్వాత సమాధి కార్యక్రమం అయిపోయింది. 4 రోజుల తర్వాత బెతనియాకు వచ్చారు. బెతనియాకు వచ్చినప్పుడు మార్త ఒక మాట అంటుంది, ప్రభా నువ్విక్కడ ఉంటే నా యొక్క సహోదరుడు బ్రతికేవాడు. మరియ కూడా అదే మాట అంటుంది, ప్రభా నువ్విక్కడ ఉంటే నా సహోదరుడు బ్రతికేవాడు. వారు ఏమనుకున్నారు? దేవుడు ఆ యొక్క సజీవంగా ఆ యొక్క చావు బతుకుల్లో ఉన్న వారినే లేపుతారు, ఆ యొక్క అనారోగ్యం ఉన్న వారిని లేపుతారు. వారు అక్కడ వరకే చూశారు. కానీ దేవుడు ఎవరో వారికి ఎలా తెలిసిందో తెలుసా? దేవుడు ఏం చెప్తారో అంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 23-24 వచనాలు. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్తతో చెప్తారు, అయ్యో నువ్వు అనుకుంటున్నావు నేను ఇక్కడ ఉంటేనే లెగుస్తారని. నేను ఇప్పుడు చెప్తున్నా నీ సహోదరుడు మరలా లెగుస్తారు. అప్పుడు మార్త అంటది, తెలుసు ప్రభా, పునరుద్ధాన దినం అప్పుడు అందరూ లెగుస్తారు, మృతుల్లో నుండి నా సహోదరుడు లెగుస్తాడు అని చెప్పినప్పుడు దేవుడు ఒక మాట చెప్తారండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటను చనిపోడు కదా. అప్పటి వరకు ఒక స్వస్థత కోసం ఎదురు చూస్తున్న మనుషుల్ని, కొంత అనారోగ్యంతో ఉన్న మనుషుల్ని స్వస్థపరచడమే చూశారు వాళ్ళు. కానీ చనిపోయిన వారికి పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే అని వారి జీవితాల్లో కళ్ళారా చూసేటట్లు దేవుడు చేశారు. మనం అనుకుంటాం, అయ్యో దేవుడు ఈ కార్యాన్ని చేస్తున్నారు, ఈ కార్యాన్ని చేస్తున్నారు, ఈ కార్యాన్ని చేస్తున్నారు, నా జీవితంలో బ్రతకడానికే అవకాశం లేదే, నా జీవితంలో అసలు నేను ఆశీర్వదింపబడడానికి అవకాశం లేదే. శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీ జీవితం ఒక శూన్యమైనా కూడా బ్రతకడానికి, ఆశీర్వదింపబడడానికి ఒక అవకాశమే లేకపోయినా కూడా ఆ గొప్ప దేవుడు నీవు ఆయన ఎవరో రుజువుపరుస్తాడు. నేను ఎప్పుడు చెప్తానండి, నేను మళ్ళా చెప్తున్నాను, ఏంటో తెలుసా? ఈ లోకంలో దేవుడు చేయలేని కార్యం ఏదీ లేదు, ఇంకా రాదు కూడా. ఈ లోకంలో దేవుడు చెయ్యలేని కార్యం ఏదీ లేదు, ఇంకా రాదు కూడా. అంత గొప్ప దేవుడు. వారు అనుకున్నారు రోగి ఉండి వచ్చితే స్వస్థపరిచేబడేవాడు, చనిపోయేవాడు కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నేనే పునరుద్ధానాన్ని, జీవాన్ని అని వారికి తెలియచేశారు.
కదా. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూస్తే యేసు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో ఈ లోకానికి తెలియజేస్తారు. మనం అనేక సార్లు ఇతరుల జీవితంలో సాక్ష్యాలు వింటున్నప్పుడు వాళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి. నేను దేవుణ్ణి హత్తుకున్నాను, దేవుడి మీద ఆధారపడుతున్నాను, దేవుడికి ఇష్టమైనట్లుగా నా జీవితం కొనసాగుతుంది. నా జీవితంలో ఎప్పుడు కార్యం జరుగుతుంది? నా జీవితంలో ఎప్పుడు నేను నిలబడతాను? ఎప్పుడు నేను ఒక సాక్షిగా ఉంటాను? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అన్న ప్రశ్నలు వస్తాయి. ప్రభా, మేము నిన్నే హత్తుకున్నాం కదయ్యా, బంధుమిత్రులు దూరంగా పెట్టేశారు, వారందరూ కాకుండా నీ యొక్క ఆజ్ఞలు నువ్వు చెప్పినట్లుగా మేము నిలబడుతున్నాం కదయ్యా, వాక్యానుసారంగా మా జీవితాన్ని సరిచేసుకుంటున్నాం కదా ప్రభా, నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా అని అనుకుంటావేమో. కానీ దేవుడు మార్తా మరియా దగ్గరికి వచ్చినప్పుడు, లాజరు 4 రోజుల తర్వాత సమాధిలో పెట్టబడినప్పుడు ఆ సమాధి దగ్గరకు వచ్చి ఆ రాయి తీయండి చెప్పి బైబిల్లో చిన్న వచనం, యేసు కన్నీళ్లు విడిచెను, జీసస్ వెప్ట్, యేసు కన్నీళ్లు విడిచెను. అదే కదండి చిన్న వచనం. యేసుకి తెలీదా నేను లాజర్ని లేవనెత్తబోతున్నానని? యేసుకి తెలీదా? లాజరు మరణించాడు, నిద్రిస్తున్నాడు, మనం బెతనియాకి వెళ్ళాలని శిష్యులందరినీ తీసుకొచ్చిన, మనం నిద్ర లేపడానికి వెళ్తున్నాం అని యేసే అక్కడి నుంచి వచ్చారు కదా. అక్కడ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? అది ఏంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారంట. ఏమనుకున్నారంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 35-36 వచనాలు. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతన్ని ఏలాగు ప్రేమించునో చూడుడని చెప్పుకునిరి కదా. మనము అక్కడ 4 రోజులు లేట్ అయిపోయింది, రావడం లేట్ అయిపోయింది, సమాధి కార్యక్రమం అయిపోయింది, చనిపోయినప్పుడు రాలా, సమాధి చేస్తున్నప్పుడు రాలా, సమాధిలో పెట్టిన 4 రోజుల తర్వాత యేసే వచ్చారు. అయ్యో, బాగున్నప్పుడు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్నాడే, బాగున్నప్పుడు వచ్చి స్నేహితుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అన్నాడే అని అనుకున్నాడు. కానీ ఇంతేనా దేవుడు ప్రేమించింది అనుకున్నారు. కానీ యేసయ్య ఆ సమాధి దగ్గర ఏడుస్తున్నప్పుడు అక్కడ ఉన్న తన యొక్క బంధుమిత్రులు, లాజరు యొక్క బంధుమిత్రులు, యూదులు అందరూ అనుకున్నారంట, లాజర్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అని కదా. నా జీవితంలో ఒక కార్యం జరిగినప్పుడు ఎంత కృప నీ మీద దేవుడు చూపించాడు, ఎంత ప్రేమను దేవుడు నీ మీద చూపించాడు అని అనేక మంది నిన్ను చూసి, నీ జీవితాన్ని, నా జీవితాన్ని చూసి అనేక మంది సాక్ష్యం చెప్పేటట్లుగా దేవుడు నిలబెట్టాలని ఆలస్యం చేస్తున్నాడు. ధైర్యంగా ఉంటావా? నేను దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా నా జీవితంలో ఎందుకు ఆలస్యం అవుతుందని అనుకుంటున్నావు కదా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు.